అప్పటికే ప్రెగ్నెన్సీ కదా, మరి ట్రైనింగ్ అప్పుడు ఇబ్బంది రాలేదండి? అదేమైంది, ప్రెగ్నెన్సీ అంటే 2018 బ్యాచ్ నేను యాక్చువల్ గా 18 బ్యాచ్ లో రిజల్ట్స్ నేను ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కి పిలిచేటప్పటికి అప్పుడే జస్ట్ నాకు ప్రెగ్నెన్సీ అయ్యి సిజేరియన్ అయింది. సిజేరియన్ అయ్యి జస్ట్ 2 months అయిందండి ఆపరేషన్ అయ్యి. సో వాళ్ళు అప్పుడు జాయిన్ అయినా కూడా నన్ను ట్రైనింగ్ లోకి తీసుకోలేదు వాళ్ళు. ఈ స్టేజ్ లో మేము తీసుకోము, ఈ హెల్త్ కండిషన్ లో మీరు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడానికి అన్ఫిట్ అని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాచ్ కి రమ్మన్నారు. ఆ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి 4 years పట్టింది. ఆ 4 years ఏమి చేయలేదు, నేను ఇంట్లో మా బాబుతోటే ఉన్నాను. ఆ 4 years మళ్ళీ జాబ్ 22. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆదోని డిఎస్పీ గాని, వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను నేను. 4 సంవత్సరాలు ఏం చేశారు? ఏం లేదండి, అదే టైంలో కరోనా వచ్చింది. అయ్యో. ఇంకా ఇంట్లోనే ఉన్నా, ఇంకా ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ బోర్ కొట్టలేదంటే ఆల్రెడీ ఆర్బీఐలో పనిచేశారు 4 సంవత్సరాలు, అంటే బాబుతో టైం పాస్ అయిపోయింది. బాబుతో టైం పాస్ అయింది. స్టార్టింగ్ లో కొంచెం డిప్రెస్ అయిపోయాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది, అప్పటికి నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. నేను జాయిన్ అయిన వెంటనే వీళ్ళది 2022 బ్యాచ్, 2018 నోటిఫికేషన్ వచ్చింది. సో 1 year లో నాకు బాడీ కూడా రికవర్ అవుతుంది, బాబుతో కూడా స్పెండ్ చేయొచ్చు, 1 year లో మళ్ళీ ట్రైనింగ్ వెళ్తాం కదా అన్న ఉద్దేశంలో ఉన్నాము. బట్ ఆ నోటిఫికేషన్ డిలే అవుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం కరోనా వచ్చింది. వచ్చేసరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టలేదు. ఆ నోటిఫికేషన్ కోర్ట్ కేసులు అవి ఉండి అది బాగా డిలే అయిపోయింది. వాళ్ళ ట్రైనింగ్ వచ్చేసరికి 22 అయ్యింది. మధ్యలో నేను బాబుతో అయితే ఫుల్ టైం స్పెండ్ చేశానండి. అది జనరల్ గా అందరికి పోలీస్ ఆఫీసర్స్ కి అంత టైం దొరకదు. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకున్నాను. బట్ దేర్ ఆర్ టైమ్స్ నేను కొన్నిసార్లు బాగా డిప్రెస్ అయిపోయి, ఎందుకంటే అదే టైంలో ఆర్బీఐలో నాతో పాటు చేసిన వాళ్ళు ప్రమోషన్ వచ్చి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను దానిలోనే రిజైన్ చేసి వచ్చాను. ఇటు ఈ జాబ్ లోకి వెళ్ళలేదు. ఈ జాబ్ లో నాతో పాటు జాయిన్ అయినాను. ఆల్రెడీ 2-3 పోస్టింగ్స్ చేస్తూ ఉన్నారు. అందులో ఎప్పుడు వర్కహాలిక్ గా ఉండేటప్పటికి వాళ్ళు ప్రమోషన్ వచ్చి వాళ్ళు ప్రమోషన్ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఒక 2 పోస్టింగ్స్ చేస్తూ ఉన్నారు. సో నేను ఏమీ చేయట్లేదు. 2018 ఇప్పుడు ఉన్నారు కదండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు, మహేష్ అని హిందూపూర్ లో ఉన్నారు వాళ్ళు. హర్షిత అని రైల్వేస్ డిఎస్పీ వాళ్ళ వైఫ్, వాళ్ళ బ్యాచ్ నేను. అవునా? అవును చేశారు. సో నేను ఇంట్లో ఉండేసరికి చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ చదువుకోవడము, జాబ్ చేయడం ఏదో ఒక చేస్తూ ఉండేసరికి, ఖాళీగా ఉండేసరికి కొంచెం డిప్రెషన్ అనిపించేది. బట్ అట్ ద సేమ్ టైం బాబుతో టైం స్పెండ్ చేశాను అని హ్యాపీనెస్ ఉండేది అనమాట. ఆ తర్వాత 22లో ఎప్పుడైతే వీళ్ళ బ్యాచ్ వచ్చిందో అప్పుడు నేను సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ అప్పుడు. కాకపోతే వాళ్ళు మళ్ళీ ఇండక్షన్ ట్రైనింగ్ ఉంది ఫస్ట్ అని చెప్పేసి, నేను 8th month లో ఉండగా ఇండక్షన్ ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడు ఫిజికల్